దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో మీ మధ్యకి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ దినమందు మరొక వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వాక్యాన్ని దేవుడు మనకు వాగ్దానంగా ఇస్తున్నారు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీకు ప్రార్థించే అనుభవం ఉందా? నువ్వు దినమును లేచి లేవగానే నువ్వు దేవునితో మాట్లాడే అనుభవం ఉందా? ప్రతి ఉదయం నా దేవుని సన్నిధిలో స్తోత్రించి ఆయనని కీర్తించి పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఘనపరిచే అనుభవం కలిగిన స్థితిలో నువ్వు ఉన్నావని దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాడు. ఎందుకు అనంటే, నువ్వేమాత్రము కన్నీళ్లు విడవవు. జనమా, జనమా అనే పేరులో నీ పేరు పెట్టుకొని నువ్వు పలుకు. జనమా, నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడవవు. ఎందుకు కన్నీళ్లు విడవో తెలుసా? నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు ఏ విషయాన్ని బట్టి అయితే మొర్ర పెడుతున్నావో ఆ మొర్ర పెట్టిన విషయాన్ని దేవుడు విని నిశ్చయముగా నిన్ను కరుణించి నీవు అడిగిన దానికి నీకు ఉత్తరం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. లాజరు నిద్రించినప్పుడు భూమి మీద అందరూ చేయి విడిచారు. ప్రభు చాలా దూరంలో ఉన్నారు. ఆ సమయంలో ప్రభు దూరంలో ఉండగానే ప్రభుకి ఎప్పుడైతే ఆ యొక్క మాట అందిందో వెంటనే ప్రభు వచ్చి ఆ ఏడుస్తున్న మరియను చూసి, ఏడుస్తున్న యూదులను చూసి వారి యొద్దకు ప్రభు వెళ్ళి వారిని చూడగానే తాను కూడా కళ్ళల్లో నుండి కన్నీరు కార్చి ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి ఆ లాజరును ఆ యొక్క ప్రేత వస్త్రములతో ఆ సమాధిలో నుండి బయటికి తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మరి ఒక మాట అంటది ప్రభుతో, ప్రభువా నీవు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోడు. నిజమే. మరీకున్న ధైర్యం ఏంటో తెలుసా? ప్రభుకి ఏ విషయం చెప్పినా సరే ఆ విషయంలో నిశ్చయముగా కార్యం జరుగుతుంది. ప్రభుకి ఏ విషయం చెప్పినా సరే ఆ విషయంలో అద్భుతం జరుగుతుంది. వారందరూ ఆఖరితో ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చి, ప్రభువా ఇవే ఉన్నాయి అని అన్నప్పుడు వాటిని ప్రభు ఆశీర్వదించగానే 5,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. హిజ్కియా భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆయన మొర్ర పెట్టగానే ఆయన యొక్క మొర్ర విన్న దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. అంటే దేవుణ్ణి అడిగి పొందుకోలేనిది ఏదీ లేదు భూమి మీద. ఈరోజు ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నానంటే, ప్రార్థించే అనుభవం నీలో ఉంటే, మొర్రపెట్టే అనుభవం నీలో ఉంటే ఉత్తరం ఇవ్వడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఉత్తరం ఇవ్వడానికి నా దేవుడు సిద్ధంగా ఉండటమే కాదు, ఆ ఉత్తరం ఇవ్వగానే నీ కన్నీళ్లు తొలగబడతాయి, నీ దుఃఖము మాన్పబడుతుంది, నీ వేదన తొలగించబడుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నిశ్చయముగా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి. కన్నీరు విడిచి ఈ దినమందు ప్రార్థన చేస్తే, ఈ దినమందు నువ్వు కన్నీళ్లు విడవగలిగితే రేపటి దినమందు నువ్వు కన్నీరు కార్చవు. ఎందుకు అనంటే, నువ్వు ఏ యొక్క సమస్య నిమిత్తమైతే కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించావో ఆ సమస్యకు నిశ్చయముగా దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడు ఈ వాగ్దానం ద్వారా నేను ఆశీర్వదించను గాక. నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడవవు. నీ మొరను నేను విన్నాను. నిశ్చయముగా నేను కరుణిస్తాను. నిశ్చయముగా నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రార్థించే అనుభవంలోనికి రా, మొర్రపెట్టే అనుభవంలోనికి రా. 2 చేతులు పైకెత్తి ఇప్పుడే నువ్వు ఎక్కడున్నా సరే మోకరిస్తే నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. నువ్వు బాగా నలిగిపోతున్నావు కదూ, సమస్యలు బాగా వేసారిపోయావు కదూ, ఏడుస్తున్నావు కదూ, దుఃఖపడుతున్నావు కదూ, కానీ ఎవ్వరు నా బాధ అర్థం చేసుకోవట్లేదు, ఈ సమస్య నుండి నన్ను ఎవ్వరు విడిపించట్లేదు అని నువ్వు వేదన పడుతున్నావు కదూ. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు. నాన్న, దిగులు పడద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నారు. మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వేదన గుండా సమస్య గుండా వీరు తండ్రి మోకరించి ఏడుస్తున్నారయ్యా. వీరి మొరను మీరు వినమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము నుండి ప్రభువా, ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిలో ప్రార్థించే అనుభవం లేదు, యేసు నామములో ఆ ఆత్మ వారి మీద దిగునుగాక, ప్రార్థనా శక్తి వారి మీద దిగునుగాక, ప్రార్థించేటటువంటి మహిమ చేత వారు నింపబడుదురుగాక.
యేసు నామములో వారి ఆ కృప, అటువంటి కృప, యేసు నామములో దైవికమైన మహిమ నీ బిడ్డల మీద అల్లాడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీవు ఇక నేమాత్రమును కన్నీళ్లు విడవు. నిన్ను కరుణించబోతున్నాడు నా దేవుడు. నీవు మొర్రపెట్టిన దానికి ఉత్తరం ఇవ్వబోతున్నాడు నా దేవుడు. నిశ్చయముగా నిన్ను ఆదరించబోతున్నాడు. ప్రభువా, ఆ కృప చేత మీరు నింపమని, ఈ వాగ్దానం చూస్తున్న వారి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అనేకులకు దీవెనకరంగా మీరు మారుదురు గాక. ఆమేన్.